అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బడ్జెట్ వచ్చింది. బడ్జెట్లో ఏవో పెద్ద ప్రకటనలు వస్తాయి, మనకు చాలా మేలు జరుగుతుందని చాలా కాలంగా అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే నిజానికి ఇది మధ్యంతర బడ్జెట్ అనే విషయం కూడా అందరికీ గుర్తుంది. కానీ ఈ బడ్జెట్లో ఏదైనా మనకు మేలు జరగకపోతుందా అని ఎదురు చూసిన వారికి ఆ రోజు రానే వచ్చింది. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే ఇందులో ఏ రకమైన విధానపరమైన ప్రకటనలు లేవు. ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. కాకపోతే మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకొచ్చారు. గతంలో రాజస్థాన్ ప్రభుత్వం కూడా ప్రారంభించింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో 2 లక్షల మందికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ బడ్జెట్ తర్వాత దాన్ని చేసే ఉద్దేశంలో ఉన్నట్లుగా నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. ఈ పథకం పేరు లఖ్పతి దీదీ పథకం. ఈ పథకం ద్వారా 1 కోటి మంది ఇప్పటివరకు ప్రయోజనం పొందారని నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు. ఈ సంవత్సరం దాన్ని 2 లక్షలకి లక్ష్యంగా పెట్టుకున్నామని, కానీ దాన్ని ఇప్పుడు 3 లక్షల మందికి ఈ పథకం యొక్క ప్రయోజనం చేకూరేలా ప్రయత్నిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఈ లఖ్పతి దీదీ పథకం అంటే ఏంటి? దీనివల్ల మహిళలకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుంది? దీని గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం. ఈ లఖ్పతి దీదీ యోజన పథకం ఏంటంటే, ఇది ప్రధానమంత్రి మోడీ కలల కన్న ప్రోగ్రాం. దీని ప్రకారం మహిళలకు స్వయం సమృద్ధి సాధించడం కోసం అవసరమైన ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్లో అన్ని లేటెస్ట్ అంశాలకు సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది. డ్రోన్ల రిపేర్ దగ్గర నుంచి, కంప్యూటర్ ఆపరేటింగ్ దగ్గర నుంచి, ఇటువంటి అన్ని విషయాల్లోనూ కూడా మహిళలకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారు స్వయంగా వారి కాళ్ళ మీద వారు నిలబడడం కోసం కొంత లోన్ ఇచ్చి వారు వ్యాపారం చేసుకునేలా ప్రోత్సహిస్తారు. దీని ద్వారా ఆ మహిళలు లక్షాధికారులు అవుతారని ప్రభుత్వం చెబుతుంది. ఈ పథకాన్ని ఇప్పుడు నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. లఖ్పతి దీదీ పథకం కింద మహిళలకు అనేక రకాల నైపుణ్యాలను నేర్పిస్తారు. వారి ఆర్థిక అవగాహన పెంపొందించడానికి వర్క్షాపులు నిర్వహిస్తారు. వారి పొదుపు ఎంపికలు, చిన్న రుణాలు, వృత్తి శిక్షణ, వ్యవస్థాపక మద్దతు, అలాగే ఇన్సూరెన్స్ కవరేజ్ వంటి ప్రయోజనాలు కూడా పొందుతారు. పథకం ప్రయోజనాలను పొందేందుకు మహిళలు తప్పనిసరిగా స్వయం సహాయక బృందంలో భాగం కావాల్సి ఉంటుంది. దేశంలోని మహిళలు, పేదలు, రైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిందో కూడా ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్లో చెప్పారు. మొత్తం మీద ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1-2 పథకాలను ప్రవేశపెట్టి వీటిని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం ద్వారా ఎన్నికల సంవత్సరంలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ లక్ దీదీ పథకం కూడా వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇది బడ్జెట్కి సంబంధించిన ఒక అంశం. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.